అరే ఓపెనింగ్ బ్యాటింగ్ కావాలరా నాకు. టెన్షన్ పడక, అన్ని మ్యాచ్ సెంచరీ ఏం కొట్టా. అప్పుడప్పుడు కావాలని తొందరగా అవుట్ అవుతా, అప్పుడు మీకు కూడా బ్యాటింగ్ వస్తుంది. పెద్ద ఆఫర్ అది. అరే సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తారా, గల్లీ నుంచి కవర్స్ దాకా మొత్తం నేనే కవర్ చేస్తా. సర్కిల్ బయట ఫీల్డింగ్ అంటే నేను వెళ్ళిపోతా. అరే ఫస్ట్ స్పెల్ నేనే ఇస్తా కదరా, స్వింగ్ బాగా అయితే నా న్యూ బాల్ తోని. 20 కాబట్టి 5 ఓవర్స్ ఉంటాయి బౌలర్. 4 ఓవర్స్ నేను వేసేస్తా, రన్స్ 40 కన్నా ఎక్కువ. అప్పుడప్పుడు ఓవర్ కి 10 వైడ్స్ పడుతుంటాయి, అది పిచ్ బాలేక, నా తప్పు కాదు అది. ఇంకా బనానాస్, ఎనర్జీ డ్రింక్స్, జ్యూసెస్, వాటర్, మౌంటైన్ వాటర్, నాట్ స్ప్రింగ్ వాటర్. మ్యాచ్ అయిపోయినాక బిర్యానీ, నైట్ కి చీర్ లీడర్స్, ఇవన్నీ ఎట్లా ఇంక్లూడెడ్ అనుకో. ఆ మోస్ట్ ఇంపార్టెంట్, నేను క్యాచ్లు డ్రాప్ చేస్తే తిట్టినావు అనుకో, నువ్వు 10th క్లాస్ లో ఒక ఓవర్ లో 69 రన్స్ ఇచ్చిన స్టోరీ అందరికి చెప్పేస్తా. ఓవర్సీస్ ప్లేయర్ అయినా కూడా నాకు మ్యాచ్ ఫీజు ఇస్తలేరు కాబట్టి నా లీగ్ మెంబర్షిప్ ఫీజు మీరు కట్టేసుకోరి. ఇక బ్యాట్లు, ప్యాడ్లు, హెల్మెట్, గ్లోవ్స్ అయితే టీమ్ వే వాడేస్తా. గార్డ్ ఒక్కటి నేను కొనుక్కుంటా. ఇక సాటర్డే మ్యాచ్ కి వెన్స్డే ప్రాక్టీస్ కి రావాలి. మ్యాచ్ అయిపోయినాక ఎందుకు ఓడిపోయినామని ఉప్పర్ మీటింగ్ లో పెట్టి నెక్స్ట్ మ్యాచ్ ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలంటే నా వాళ్ళైతే కాదు, నన్ను ఇన్వాల్వ్ చేయకూరి. ఓవర్ లో లాస్ట్ బాల్ అయితే రన్ కి రాను, క్విక్ సింగిల్స్ చేయమని ప్రెజర్ పెట్టద్దు. అట్లా నేను బ్యాటింగ్ ఆడేటప్పుడు అవుట్ అయినా మీరు బయట నుంచి ఎట్లా ఆడాలో నాకు లౌడలో సజెషన్ చేయొద్దు. కొన్ని వీకెండ్స్ ఒకటి రోజు నాకు 2 మ్యాచ్లు ఉంటాయి, ఇక్కడ బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతా, ఫీల్డింగ్ మీరు వేసుకోండి. జెర్సీ మీద లాస్ట్ జూడ్ అన్న పేరు రావాలి, జెర్సీ నెంబర్ మాత్రం 45 ఉండాలి. దీంట్లో అయితే నో కాంప్రమైజ్. ఇవన్నీ డిమాండ్స్ కి మీకు ఓకే అయితే టీమ్ రిజిస్ట్రేషన్ లింక్ పంపు, జాయిన్ అవుతా. ఓ కెప్టెన్ ఫాస్ట్ ఉన్నాడు, అప్పుడే లింక్ పంపిండు. అరే యాక్చువల్లీ మాకు వేరే మంచి ప్లేయర్ దొరికింది, నువ్వు వద్దులే బాయ్.